అలాగే వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ గాయపడ్డ సింహం యాక్టర్ బై తరుణ్ భాస్కర్ గారు అండ్ ఫరియా అబ్దుల్లా గారు అండ్ ఎక్స్టెండెడ్ క్యామియో బై శ్రీ విష్ణు గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్ కూడా వస్తుంది, అది కూడా వినండి. ఆ తర్వాత మూవీ రివ్యూ అయితే కంటిన్యూ అవుతుంది. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, అదేంటి అంటే నేను ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నా. ఆ ఛానల్ చాలా అంటే చాలా కొత్తగా, చాలా డిఫరెంట్గా, చాలా పెద్దగా ఉంటుంది. మీకు అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఆ ఛానల్లో ఉన్న కాంటెంట్ అంతా కూడా. కాకపోతే ఆ ఛానల్ కాంటెంట్ దేని గురించో మీరు గెస్ చేయాల్సి ఉంటుంది. ఆ ఛానల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ ఛానల్ యొక్క వీడియో లింక్. ఆ వీడియో చూడండి, అది హింట్ 1. మీకు అలాగే మొత్తం 3 హింట్స్ అయితే వస్తాయి. ఆ 3 హింట్స్ని బట్టి ఆ ఛానల్ దేని గురించో, ఏ కాంటెంట్ వస్తుందో దాంట్లో గెస్ చేస్తారు ఎవరైనా. అండ్ అందరూ కూడా తప్పకుండా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తున్న వాళ్ళందరూ కూడా, చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ ఛానల్కి నేను ఆల్రెడీ ప్రస్తుతానికి ఒక పేరు పెట్టాను. అసలు పేరు కాదు, ఆ పేరు ఒకటి పెట్టాను ప్రస్తుతానికి. అదేంటో అక్కడ చూసి వచ్చి ఇక్కడ కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా. అండ్ దీనికి ఎలాగైతే సపోర్ట్ చేశారో ఆ ఛానల్ కూడా అలాగే సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ అది నాకు తెలిసి దీనికంటే త్వరగా ముందుకెళ్ళచ్చు, దీనికంటే పెద్దగా అవ్వచ్చు అనే ఒక ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది, మీ అందరూ సపోర్ట్ కనుక ఉన్నట్టయితే. సో ఒకసారి డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఆ లింక్ పెడతాను, ఒకసారి చూడండి. వెళ్ళి ఆ ఛానల్లో ఉన్న వీడియో చూడండి. హింట్ 1 వీడియో ఉంది. నెక్స్ట్ సండే హింట్ 2 వస్తుంది. ఆ నెక్స్ట్ సండే హింట్ 3 వస్తుంది. ఆ నెక్స్ట్ సండే ఆ ఛానల్ దేని గురించో రివీల్ అవుతుంది. సో చూడండి, ఒకసారి చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, గెస్ చేయడానికి ట్రై చేయండి. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోస్ అన్ని కూడా పూర్తిగా చూసి అదేంటో గెస్ చేయడానికి ట్రై చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద రివ్యూ. అండ్ దానికంటే ముందు అదైతే మటుకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా గాయపడ్డ సింహం సినిమా గురించి చెప్పాలంటే జస్ట్ ఓకే అంతే. అంటే బేసిక్గా ఒక పర్టిక్యులర్ స్టేజ్కి వచ్చేసరికి ఆ ప్లాట్ ట్విస్ట్ ఏదైతే ఉందో అది బాగా అనిపిస్తుంది. అంటే ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. సో రీప్లేస్మెంట్, సో ఒకదాని బదులు ఇంకొకటి పెట్టడం, ఆ రీప్లేస్మెంట్ ఏదైతే ఉందో అక్కడ బాగా అనిపించింది. ఆ పాయింట్ మటుకు సర్ప్రైజింగ్గా అనిపించింది. బట్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ మూవీ అంతా కూడా ఏమంత ఎగ్జైటెడ్గా ఉండదు. ఫన్ కూడా వెరీ రేర్. అంటే ఇప్పుడు మొత్తం మూవీ డ్యూరేషన్ ఒక 2 hours 5 minutes ఎంతో అనుకుంటే దాంట్లో హార్డ్లీ ఒక 10 minutes వరకు కూడా మనకి లాఫ్స్ అయితే ఉండవు. అంటే ఫన్ పార్ట్ అనేది అప్పుడప్పుడు అలా వచ్చి వెళ్ళిపోతుంటుంది అంతే. నేను కూడా తడిసిపోయాను, కొంచెం వర్షం పడుతుంది ఎటను. సో నేను కూడా కొంచెం గాయపడినట్టు కనపడుతుంటాను మీకు. కాకపోతే ఏంటంటే ఇది వర్షం తాలూకు ఎఫెక్ట్, ఇది ఏమనుకోవద్దు. సో అంటే ఎక్కడో కొంచెం, అంటే మేము ఒక ట్రాక్ అనుకున్నారు, ఆ ట్రాక్ బేసిక్గా తీసుకున్నదే కామెడీ వెర్షన్ కోసం. బట్ కథలో కామెడీ మీద ఎక్కువ ఫోకస్ చేసిన ఫీలింగ్ రాలేదు, అదన్నమాట ప్రాబ్లం. ఏమో అంటే క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి కొన్ని, అవి బాగున్నాయి. అండ్ కొన్ని డైలాగ్స్ బాగుంటాయి. శ్రీ విష్ణు గారిది కొంతవరకు బాగానే ఉంటుంది. ఆయనది కూడా బేసిక్గా ఆయన సినిమాల్లో వర్కౌట్ అవుతుంది కదా, ఆ లెవెల్లో కాకపోయినప్పటికీ కూడా ఏదో మాదిరిగా ఉంటుంది అనమాట. సో అది పరిస్థితి. అంటే మరి ఎక్స్ట్రాడినరీగా ఏది కూడా వర్కౌట్ కాలేదు మూవీ పరంగా, అది వచ్చిన ప్రాబ్లం అంతా కూడా. సో అంత వావులాగా అనిపించదు. ఇట్స్ లైక్ దాంట్లో కూడా మనకి ఈ మూవీలో మనకి చాలా రెఫరెన్సెస్ కనబడతాయి. రెఫరెన్సెస్ కాదు, బేసిక్గా జెట్లీలో కనబడ్డేవి రెఫరెన్సెస్. ఇందులో ఉన్నది మోస్ట్లీ స్పూఫ్ లాగా. కేజీఎఫ్ స్పూఫ్, తర్వాత సలార్ స్పూఫ్, సలార్ కోల్ మైన్స్ ఫైట్ ఉంటుంది కదా, దాని స్పూఫ్ ఉంటుంది. తర్వాత మరి అలాగని కామెడీ చేయలేదు, బట్ ఇట్స్ లైక్ ఏ స్పూఫ్ అంతే. మరి ఇంకా తర్వాత పోకిరి స్పూఫ్ ఉంటుంది. ఇంకోటి ఏదో సినిమా కూడా ఉంది, గుర్తొస్తుంది సరిగ్గా గుర్తురావట్లేదు కానీ ఏమో మొత్తానికి ఇలాగ కొన్ని సినిమాలు స్పూఫ్స్ అయితే ఉంటాయి. సో అవి చూసినప్పుడు కూడా ఎక్కడో కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. బేసిక్గా ఈ కథకి వేరే ఏదైనా పాయింట్స్ ఉండొచ్చు, వేరేగా సీన్స్ ఉండొచ్చు, వేరేగా పాయింట్స్ ఉండొచ్చు, బట్ అవి ఎందుకు వచ్చాయో అన్న ఫీలింగ్ కలుగుతుంటుంది. సో అదొకటి ఉంటుంది. మిస్ అయ్యింది ఏదో ఆ మెయిన్, ఆ కోర్ ఆఫ్ ద మూవీ ఏదైతే ఉందో అదే ఎగ్జైట్ చేయలేకపోయింది, అదనమాట పాయింట్. బేసిక్గా ఇది కొంతమంది తెలుగు యువత, ఈవెన్ భారతదేశంలో కొంతమందికి ఎదురైన ఒక రియల్ ఇష్యూ ఏదైతే ఉందో దాని బేసిస్ మీద కొంత కామెడీ లాంటిది అది క్రియేట్ చేయడానికి అయితే ప్రయత్నించారు. బట్ అన్ఫార్చునేట్గా అంత వర్కౌట్ కాలేదు.
సో గాయపడ్డ సింహం అని టైటిల్ పెట్టారు. గాయాలు ఎక్కువైపోయినాయి. నెక్స్ట్ పోరాట సింహం పెట్టారు. మరి ఆ పోరాటంలో అది వీరమరణమా? లేదంటే పోరాటకు ముందే వీరమరణమా? అనేది మనకి ఇంకా ఫర్దర్‌గా తెలియాల్సి ఉంటది. యాక్చువల్‌గా లాస్ట్‌లో చెప్పాల్సిన మాట ఇది. లాస్ట్‌లో అంటుంటాను. సోది లేకుండా ఒక ముక్కలో ఈ సినిమా గురించి చెప్పాలంటే అని చెప్పి అట్లా చెప్తుంటా అప్పుడు. సో, ఈ గాయపడ్డ సింహం గాయాలు ఎక్కువైపోయినాయి. నెక్స్ట్ పార్ట్ 2 పోరాట సింహం అన్నారు. అది పోరాడక ముందే అన్నట్టుగా ఒకటి చెప్పాలి లాస్ట్‌లో. కాకపోతే అది ముందే వచ్చింది ఫ్లోలో. సో, అది పరిస్థితి. అంటే చాలా వరకు మిస్ అయింది. చెప్తున్నా ఆ కోర్ ప్లాట్ ఏదైతే ఉందో దాంట్లో ఒక్క పాయింట్ మటుకు ఎక్సైటింగ్‌గా ఉంటది. ఆ మధ్యలో ట్విస్ట్ ఏదైతే చిన్న ట్విస్ట్ ఉంటదో అది బా అనిపిస్తది. ఆ రీప్లేస్‌మెంట్ ఫ్యాక్టర్. అదర్ దాన్ దట్ ఇంకేమి గూడా అంత వావ్ అనిపించలా. అది చిన్న ప్రాబ్లమ్ అంతా గూడా. సో, అందుకే ఓవరాల్‌గా మూవీ జస్ట్ ఓకే అన్న ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటది. అంతే మరింక. సో, అక్కడక్కడ వెరీ లైట్‌గా ఫన్ పార్ట్ అయితే వర్కౌట్ అవుతది. అంతే. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికొచ్చినట్టయితే అందరూ బా చేశారు. ఆహ్, తరుణ్ భాస్కర్ గారు బా చేశారు. ఫరియా గారు బా చేశారు. ఆహ్, తర్వాత ఆబ్వియస్‌లీ 'జేడీ చక్రవర్తి' గారు ఫెంటాస్టిక్‌గా చేశారు. ఇంకా సపోర్టింగ్ రోల్స్‌లో చాలామందున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకిచ్చిన రోల్స్ మేరకు బెస్ట్ అయితే ఇచ్చారు. 'జేడీ' గారిని చాలా రోజుల తర్వాత చూడడం అనేది బా అనిపించింది. అండ్ ఆయన క్యారెక్టరైజేషన్ కూడా బావుంది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అది కూడా ఫన్ జనరేట్ చేయలేకపోయింది. యాక్చువల్‌గా పెట్టిన వెర్షన్ అదే. ఆ క్యారెక్టరైజేషన్ ఉంటదొకటి కొంచెం డిఫరెంట్‌గా. సో, అది పెట్టిన ఉద్దేశ్యం ఫన్నే. బట్ అది వర్కౌట్ కాలే. అది ప్రాబ్లమ్. సో, అది ఇంక మరింక. ఇంక డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే డైరెక్షన్ సైడే మోస్ట్‌లీ అనిపిస్తోంది. అంటే ఒక ఒక వెర్షన్‌లో కథను తీసుకెళ్ళాలి అనుకోని, ఆ వెర్షన్‌లో కాకుండా ఇంకోటేదో వెర్షన్‌లోకి తీసుకెళ్లాల్సొచ్చి, బలవంతంగానో, బై మిస్టేకో మొత్తానికి ఒక వెర్షన్‌లో ఎళ్ళాలనుకున్న దాన్ని ఇంకో వెర్షన్‌లో తీసుకెళ్ళి అట్లా అట్లా చేసిన పరిస్థితి ఫీలింగ్ కలుగుతుంటది. బేసిక్‌గా రామేశ్వరం దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంటది. పంబన్ బ్రిడ్జ్ అని సముద్రం మీద ఉంటదనమాట. సో, ఆ బ్రిడ్జ్ స్టార్టింగ్ వరకు పటాల మీదే వచ్చి సడెన్‌గా పటాలు తప్పితే ఏమవుద్ది? ఆ ట్రైన్ డైరెక్ట్‌గా సముద్రంలోకెళ్ళిపోద్ది. యాక్చువల్‌గా అదే జరిగిందిక్కడ. అన్‌ఫార్చునేట్‌లీ. సో, అది గైస్ సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికొచ్చినట్టయితే ఓకే. సాంగ్స్ ఆర్ ఓకే. నాట్ బ్యాడ్, నాట్ గ్రేట్. ఓకే. పర్లేదు అంతే. అండ్ బీజీఎం ఆర్ నైస్. బీజీఎమ్స్ అయితే బానే ఉన్నాయి. అండ్ ఓవరాల్‌గా మూవీ అయితే చెప్తున్నా గదా! జస్ట్ ఓకే అంతే. సో, సోది లేకుండా ఒక ముక్కలో ఏదైతే చెప్పాలో అది ఆల్రెడీ ముందే చెప్పేసాను. సో, ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 2.9 ఔట్ ఆఫ్ 5. సో, దట్స్ ఇట్ గైస్ దిస్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కూడా కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అవసరమైతే అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.